ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా 6 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మీరు అనవసరంగా ఎదుటివారితో మాట్లాడకుండా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల మీదనే మనస్సును లగ్నం చేసి మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల సత్ఫలితాలను అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయవంతమవుతాయి. విదేశీ వ్యవహారాలు కానీ లేకపోతే కొత్తగా మీరు ప్రారంభించే కార్యక్రమాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలకి నూతన ఉద్యోగాలకి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. రావాల్సిన ఆదాయం కూడా సానుకూలంగా రావడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ వారంలో తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి అసౌకర్యం కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం కానీ నష్టం కానీ జరిగే సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసర్లు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బుధవారం రోజు కుటుంబంలో పనిచేసే పేదవారికి పనివారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.